మన దేశంలో ఎన్నికలంటే, ఎన్నికల సంఘము డేట్ ఫిక్స్ చేస్తుంది. ఆ తర్వాత నామినేషన్‌లు తీసుకుంటారు. ఆ నామినేషన్‌లు తీసుకున్న తర్వాత వాటిట్లో స్క్రూటినీ ఉంటుంది. అన్నీ చక్కగా చెప్పాలి. ఆస్తులు, క్రిమినల్ కేసులు ఈ లెక్కలన్నీ చెప్పాలి. పేపర్‌లలో పబ్లిష్ చేయాలి. అయన్నీ చూసుకున్న తర్వాత ప్రచారం చేసుకోవాలి. ఎవరు ఏమిస్తామన్నదో చెప్పాలి. ఏ హామీలో చెప్పాలి. పేపర్‌లలో చెప్తారా? టీవీల్లో చెప్తారా? జనం దగ్గరికెళ్ళి చెప్తారా? రోడ్డు ర్యాలీలు చేస్తారా? బహిరంగ సభలు పెడతారా? ఇవన్నీ జరగాలి. ఆ తర్వాతన పోలింగ్ బూతులు ప్రభుత్వ ఉద్యోగులెళ్ళి పోలింగ్ బూతులు పెడతారు. ఆ బూతులకి జనమొచ్చి ఓట్లేస్తారు. ఆ ఓట్లల్లో ఎక్కువ ఓట్లొచ్చినటువంటోడు గెలుస్తాడు. ఇది ప్రజాస్వామ్యం అంటే. బట్ ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వామపక్ష, మావోయిస్టు భావజాలం ఒకటి. వామపక్షాలు ఎప్పుడూ ఎక్కిరిస్తుంటాయి. కానీ ఈ వామపక్షాలు తాము గొప్పగా చెప్పుకునేటటువంటి రష్యాలో ప్రత్యర్థి ఉండడు. చైనాలో ప్రత్యర్థి ఉండడు. ఉత్తర కొరియాలో ప్రత్యర్థి ఉండడు. కిమ్ జాంగ్ ఉన్ 5 ఏళ్లకోసారి మీటింగ్ పెడతాడు. వాడికాడే ఎన్నుకుంటాడు. అధికారులతో మీటింగ్ పెడతాడు. కమిటీ మీటింగ్ పెడతాడు. ఇప్పుడు తాజాగా మరొకసారి ఎన్నికయ్యాడంటే ఫిబ్రవరి 22వ తారీఖున యునానిమస్‌గా ఆయనే మరొకసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడే. ఆయననే ప్రకటించుకున్నాడు. ఇది జనరల్ సెక్రటరీ వాళ్ళ పార్టీకి, వర్కర్స్ పార్టీకి, కొరియాకి. ఇది పరిస్థితి. కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యం అంటే అట్లుంటదనమాట.